దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవ్రీబడీ సే హల్లెలూయా. మరొకసారి సెకండ్ వర్షంకి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక శుభాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా జాన్ వెస్లీ గారు, బ్లెస్సీ గారు ఆమ్స్టర్డామ్, నెదర్లాండ్స్లో ఆమ్స్టర్డామ్ అనే పట్టణంలో దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు. తదుపరి మరికొన్ని ప్రాంతాలు వారు వెళ్ళబోతూ ఉన్నారు. ఇటలీలో, నెక్స్ట్ స్విట్జర్లాండ్లో మరి పరిచర్య చేయబోతున్నారు. వారి కొరకు మీ ప్రార్థనలో పోరాడాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. మరి ఎక్కువగా ప్రార్థన చేయండి. ఈ రోజుల్లో మరి అనేక విషయాల్లో మనం పట్టుదలతో ప్రార్థన చేస్తూ దేవునిలో మరి ముందుకు సాగి వెళ్ళాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. మంచిది, దేవుని వాక్యం చదువుకుందాము. మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయము. బైబిల్ తెరిచి చూడండి. ద గాస్పెల్ అకార్డింగ్ టు ద సెయింట్ మార్క్ చాప్టర్ 4 31 నుండి 35 వరకు దేవుని వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 31 నుంచి చదువుదాము. రైట్. అది ఆవగింజను పోలి ఉన్నది. 4వ అధ్యాయము 35 నుండి ఆ దినమే 41 వరకు వాక్యాన్ని చదువుకుందాము. ఒక వాక్యం సిస్టర్ చదువుతారు, రెండో వాక్యం మీరు అందరూ చదవాలి. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయింది. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. గద్దించి నిశ్శబ్దమై ఓరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి ఎక్కిది నిమ్మడమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. అది వెక్కిది భయపడి ఈయన ఎవరు గాలి సముద్రమును ఈయనకు చెప్పుకుంటారు. అందరూ వచ్చిన పడండి, ఒక కోరస్ పాడదాము. అందరూ తెచ్చిన స్టాండ్ ప్లేస్. వాక్యము కొరకై మనం సిద్ధపడదాం, వాక్యాన్ని ఇద్దాం. దేవుని చిత్తంలో మనం ముందుకు సాగు. మీ బైబిల్ పైకి ఎత్తండి. ఇఫ్ యువర్ బైబిల్ ఓపెన్, మీ బైబిల్ చూపించండి. యేసు నీ నామం దూరం, యేసు నీ కృపయే మధురం, యేసు నన్ను లేవనెత్తావా, ఓ యేసు నీ నామం మధురం, యేసు నీ నామం మధురం, యేసు నీ కృపయే మధురం, యేసు నన్ను లేవనెత్తావా, ఓ యేసు నీ నామం మధురం. హల్లెలూయా, 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 ఓ యేసు నీ నామం మధురం. అందరూ పాడదాం. హల్లెలూయా, హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, ఓ యేసు నీ నామం మధురం, యేసు నీ నామం మధురం, యేసు నీ కృపయే మధురం, యేసు నన్ను లేవనెత్తావా, ఓ యేసు. ప్రేమగల తండ్రి, మీకు వందనములు.
సమయంలో మీ సన్నిధి మాతో ఉంచారు. మా మధ్య మీరు ఉన్నందుకే మీకు వందనములు. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకూడని వాగ్దానం ఇచ్చిన దేవుడు బలమైన కార్యాలు జరిగించండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడి నూతనపరచండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దయచేసి కూర్చోండి. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు యాస్ట్రోనాట్, అమెరికన్ యాస్ట్రోనాట్. ఆయన రోదసి యాత్రికుడు. చంద్రమండలంలో మరి 1969 జూలై నెలలో ఆయన చంద్రుడి మీద అడుగుపెట్టాడు. చంద్రుడి మీద అడుగుపెట్టిన తర్వాత బైబిల్ తీసుకుని వెళ్ళి 121వ కీర్తన చదివాడు. ఆయన చంద్రమండలంలో 121వ కీర్తన చదివాడు. చదువుతూ ఒక మాట చెప్పాడు, హల్లెలూయా అన్నాడు. అక్కడ ఆ ఒక్క మాట ప్రపంచానికి అర్థమైంది. చంద్రుడి మీద నుండి ఆ మాట అతను పలికాడు. అప్పటి వరకు లోకానికి అర్థం కానటువంటిది నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు ఆ మాట పలికాడు. దేవుని బిడ్డలారా, మరి సృష్టికర్త అయిన ప్రభువుని గణపరిచాడు. చంద్రుడు కూడా ఒక గ్రహం అని, ఆయన సృష్టి అని చెప్పి సర్వలోకానికి తెలియజేశాడు. దేవుని బిడ్డలారా, మనం అందుకే మన ప్రభువుని ఎంతగానో స్తుతింపబద్ధులమై ఉన్నాం. చదివిన లేఖన భాగంలో నుండి యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కొన్నిసార్లు చిన్న దోణిలో ఆయన ప్రయాణం చేశాడు. గలిలయ సముద్రంలో ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఆయనతో ఉన్నారు. అయితే ఆయన ఉన్న దోణి మీద పెద్ద తుఫాను వచ్చింది. పెద్ద తుఫాను వచ్చినప్పుడు మరి ఆ దోణి మునిగిపోయే పరిస్థితులు ఏర్పడినప్పుడు శిష్యులు ప్రార్థన చేశారు, ప్రభువా మేము నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించని. అప్పటి వరకు యేసు ప్రభువారు ఆ దోణి అమరమున నిద్రపోతున్నాడు, తలవాల్చి నిద్రపోతూ ఉన్నాడు. ఆయన వెంటనే లేచి భయపడొద్దు అని గాలిని సముద్రాన్ని గద్దించినట్లు దేవుని వాక్యంలో చూస్తాం. ఆ తర్వాత వారు అద్దరికి వెళ్ళారు. ఈ భాగాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు శిష్యులు ప్రయాణం అవుతున్నప్పుడు ఉన్న పాటున వారు ప్రభువుని ఆ దోణిలో ఎక్కించుకున్నారు. దేవుని స్తోత్రం. ఉన్న పాటున అంటే ఎలా అయితే ఉన్నారో అలాగే ప్రభువా మీరు మాతో రావాలి, మా ప్రయాణంలో మీరు ఉండాలి. ఈరోజు ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసావా? నీ ప్రయాణాల్లో, నీ పనుల్లో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ వివాహ జీవితంలో ప్రభువును ముందు పెట్టావు ఎప్పుడైనా? చాలామంది ఈ రోజుల్లో మా జ్ఞానం, మా తెలివితేటలు, మా డబ్బు, మా కులం అన్నట్టుగా ప్రవర్తిస్తారు. అవన్నీ పనికిరావు. కొన్నిసార్లు నీ జీవితానికి యేసయ్య ఉండాలి. ఉన్న పాటున ప్రభు దగ్గరలో నీవు జీవించాలి. యేసు ప్రభువుని ఉన్న పాటును తీసుకెళ్ళాలి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉంటుంది, ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికి ఓ రక్షక అని పురుషోత్తం చౌదరి గారు ఆ పాట రాశాడు. ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒరిస్సాలో పుట్టి ఆయన ప్రభువు కొరకు జీవించాడు. యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. ఏమండి, మరి ఆయన ప్రభువుని నమ్ముకున్నందుకు ఆ కులం వాళ్ళందరూ ఆయనకి చెత్తపోగు మీద ఇస్తరాకేసి అన్నం పెట్టారు. నువ్వు చెడిపోయావు, కులభ్రష్టుడు అయిపోయావు, నువ్వు మతభ్రష్టుడు అయిపోయావు అని పురుషోత్తం చౌదరి గారిని వెలివేసి త్రోసివేసి చెత్తపోగు మీద మరి ఆహారం పెట్టారు ఆయనకి. అయినప్పటికీ దేవుని స్తుతించాడు. మరి ఆయన ఎంతో దేవుని సేవ చేశాడు. ఎన్నో చక్కని పాటలు అర్థంతో కూడిని రాశాడు. అందులో ఉన్న పాటున వచ్చుచున్నాన్ని పాస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో నీ జీవితంలో యేసయ్యను ఉన్న పాటునే అంగీకరిస్తున్నావా? యేసు ప్రభు దగ్గరికి వస్తున్నావా? చాలామంది కొన్ని విషయాలు త్వరగా చేస్తారు, కానీ రక్షణ విషయంలో, మారు మనసు పొందే విషయంలో జాగ్రత్త వినండి, ఆలస్యం చేస్తారు. ఎన్నడూ నువ్వు ఆలస్యం చేయకూడదు. కొన్ని వెంటనే జరగాల్సిన కార్యాలు ఉన్నాయి జీవితంలో, అవి జరగాలి. కొన్నిసార్లు హాస్పిటల్స్కి కొంతమంది తీసుకెళ్తారు, రోగులను తీసుకెళ్తారు. డాక్టర్ ఒక మాట చెప్తాడు, ఇట్ ఈస్ టూ లేట్.
ఆలస్యం అయిపోయింది. ఇతన్ని తీసుకొని రావడంలో, ఈమెను తీసుకురావడంలో ఆలస్యంగా వచ్చారు. ఇప్పుడు ఏమీ చేయలేము అని డాక్టర్ గారు కూడా చెప్తారు. మా దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు, త్రాచుపాముని తీసుకొచ్చాడు. త్రాచుపాముని తీసుకొచ్చి దాన్ని మెడలో వేసుకున్నాడు. సరే వచ్చేది అడుక్కోవడానికి వచ్చాడు. సరే నేను అడిగాను, అబ్బా ఈ పాముకి కూరలు తీసేసావా? త్రాచుపాముని తీసుకొచ్చావు, కొబ్బరాని. అదేదండి అయ్యగారు, దీనికి కూరలు ఉన్నాయి, మాకేమి హాని ఉండదు అని చెప్పాడు. అట్లానే కాదు, అది ఎప్పటికైనా ప్రమాదమే, అది నేను కరుస్తుంది, కాటేస్తుంది, ప్రమాదం అన్నాను. అబ్బాయి అదేం లేదండి, నేను అన్నీ చూసుకుంటామండి అన్నాడు. ఊరంతా తిరిగాడు దేవుని బిడ్డ ద్వారా. కాబట్టి ఆ రోజేదో పండగ కూడా, అన్యులు చేసే పండగ, ఊరంతా తిరిగాడు. సాయంకాలం అయ్యేసరికి నొరగదు కక్కటం మొదలుపెట్టాడు. నోటి వెంబడి నొరగదు వస్తున్నాయి. బలహీనుడైపోయాడు. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఇంటి వాడు వెంటనే గ్రహించారు. వెంటనే వాడు ఏదో మంత్రాలు, ఏదో కొన్ని వేరులు వేసి త్రాగిపించారు. కానీ అప్పటికే ఆ పాము కరిచింది అతన్ని. అతడు త్రాగిన మత్తులో ఉన్నాడేమో, పాము కరిచింది. ఆ విషయం ఎక్కింది శరీరంలో. వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఇక్కడే జరిగిన విషయం. రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ చూసి ఒకటే అన్నాడు, ఇట్ ఈస్ టూ లేట్. మీరు చాలా ఆలస్యంగా తీసుకొచ్చారు. కరిచిన వెంటనే వస్తే మేమేదో చేసేవాళ్ళం, మేమేమి వి కాంట్ డూ ఎనీథింగ్. అంతే అండి, అతడు చనిపోయాడు. జీవితంలో కొన్నిసార్లు ప్రభు దగ్గరికి రావడంలో కూడా ఆలస్యం చేయకూడదు. కొంతమందిని సాతాను అనే పాము కరుస్తుంది. ఈ రోజుల్లో సర్పము కరుస్తుంది. అవ్వను కరిచింది. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసం చేసిందని ఉంది దేవుని వాక్యంలో. సాతాను అనేక మోసం చేస్తున్నాయి ఈ రోజుల్లో. అనేకమైన తప్పు బోధలు, అన్య బోధలు, దయ్యముల బోధలు మనుషులను ఏం చేస్తున్నాయి? పాడు చేస్తున్నాయి. అవ్వ మోసపోయింది. ఈ పండు తింటే మీరు దేవదూతలు అయిపోతారని చెప్పింది సర్పం. సాతాను సర్పంలో ప్రవేశించాడు. ఏమండి, ఈ మాట నాకు చెప్పండి. దేవదూతలు ఎక్కువ, ఆదామవ్వలు ఎక్కువ? ఒకప్పుడు ఏదైనా తోట వాళ్ళు ఉన్నప్పుడు ఆదామవ్వలు ఎక్కువ. దేవునికి స్తోత్రం. దేవదూతల కంటే వారు గొప్పవారుగా ఉన్నారు. అసలు దేవదూతలు ఏంటి? ఎందుకు ఆ సృష్టిలో మనం క్రమం చూస్తే దేవదూతలు పరిచారం చేసేవాళ్ళు. హల్లెలూయా. దేవుని బిడ్డలైన వారికి పరిచర్య చేసేవాళ్ళు దేవదూతలు అంటే. ఈరోజు సైతాను అనేక మందిని మోసం చేయట్లేదా? మరి దేవదూతలు అయిపోతారంటే భ్రమపడి ఆ తినకూడని ఏం తినింది? పండు తినింది. పాపం అంటే అర్థం ఏంటి? పాపం అంటే అర్థం ఏంటి? తినకూడని పండు తినడమే, చేయొద్దన్న పని చేయటమే. చేయవద్దన్న పని చేయటం పాపము, చేయమన్నా పని చేయకపోవటం కూడా పాపం. ఇంగ్లీష్లో దాన్ని సిన్స్ ఆఫ్ ఒమిషన్ అండ్ సిన్స్ ఆఫ్ కమిషన్ అన్నారు. ఇది చేయొద్దని ప్రభువు చెప్పారు, అది చేయకూడదు. అది చేసి ఏమంటే పాపాన్ని కొని తెచ్చుకున్నారు. చేయమన్నాడు ప్రభు ఏదైనా తోటలో, ఈ తోటను సేద్యం చేయండి, దీన్ని కల్టివేట్ చేయండి, రెండోది దీన్ని కాపలా కాయండి. కాపలా కాయటానికి ఎవరున్నారు? ఇంకా అప్పుడు ఎవరిని డెకాయిడ్స్ దొంగలు టీం ఎవరు ఉన్నారా? అప్పటికి ఒకడున్నాడు, వాడు దొంగ. సైతానికి ఒక పేరు ఉందండి, వాడు దొంగ అయి ఉన్నాడు. వాడు లోన ప్రవేశిస్తాడు. కాబట్టి ఈ తోటకు మీరేం చేయాలా? ఫెయిల్ అయ్యారు వాళ్ళిద్దరు. కాపలా కాయటంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. అప్పుడే సర్పము లోనికి వచ్చింది. సైతాను కూడా వస్తాడు. నువ్వు జాగ్రత్తగా లేకపోతే సాతాను ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. ఇది ఎంతమంది మోసపోతున్న రోజు, యవ్వనస్తున్న వాళ్ళు ఎంతమంది మోసపోతున్నారు ఈ రోజుల్లో. కొన్ని వివాహాల్లో మోసపోతున్నారు చాలామంది. దేవుని బిడ్డ ద్వారా జాగ్రత్తగా ఉండాలి. అందుకొరకు దేవుని వాక్యం మనం చూసినట్లయితే యేసయ్యను ఉన్న పాటునే ఏం చేశారు? ప్రభు కోరుకున్నారు. ఈ జీవితంలో ఎవరు ఉండాలి?
ప్రభువు ఉండాలి. ఆయనకు మొదటి స్థానం ఇవ్వాలి. నువ్వు ప్రతి పరిస్థితుల్లో ఆయన ముందు పెట్టుకోవాలి. కాబట్టి అదే ప్రభువు చెప్పారు, మొదట నా రాజ్యమును నా నీతిని, ఫస్ట్ యూ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యాన్ని వెతకాలి నువ్వు. కానీ చాలామంది మొదటని చివరికి పెడతారు, మొదట పెడతారు. ఆయన రాజ్యాన్ని వెతుకు, ముందు ఆయన సన్నిధిని వెతుకు, ప్రభువును వెంబడించు. జీవితంలో బలమైన కార్యం. అందుకే ఉన్న పాటున మరి ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? ప్రభువు దగ్గరికి రావాలి. వస్తున్నావు ప్రభు దగ్గరికి. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఒక విషయాన్ని మనకు గుర్తు చేస్తున్నాడు. చదువుదామా? కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. ఇదే మిక్కిది అనుకూల సమయము, అనుకూల సమయం మొర ఆలకించాను, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము, ఇదే రక్షణ దినము. 365 రోజులు మనకి మదర్స్ డే, ఫాదర్స్ డే, యోగా డే, ఇంకా ఫ్రెండ్షిప్ డే. మొన్న జరిగిందిగా ఫ్రెండ్షిప్ డే. అబ్బాబ్బా ఏమని వస్తుందో ఫ్రెండ్స్ అండి. ఇప్పుడు ఎక్కడ చూడండి, మగోళ్ళకేమో ఆడపిల్లలు ఫ్రెండ్స్, ఆడపిల్లలకి ఎవరు ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్. ఎక్కడ చూడండి అయ్యి ఇప్పుడు లోకం నడుస్తూ ఉంది. నేను అమ్మాయిని ప్రేమించేశాను, నాకు పెళ్లి జరిగిపోవాలి, సంవత్సరం తిరగకముందు మరి ఇడిపోవాలి. ఇదేగా జరిగాయి. ఏంటంటే దేవుని భయం లేదు మనుషులకి. చెడ్డ సాంగత్యములు దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇదే మిక్కిది అనుకూల సమయము, ఇది రక్షణ, ఇదే రక్షణ దినము. రక్షణ దినానికి నువ్వు చోటిచ్చావా? రక్షణ పొందినటువంటి అనుభవం నీకు కావాలి. యేసు ప్రభు ఎవరండి? తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు ప్రభు అని పేరు మనుషులు పెట్టిందా? మరియమ్మ గారు పెట్టారా? ఎవరు పెట్టారు? గాబ్రియలు దూత మరియమ్మతో మాట్లాడారు. ఇది పైనుండి వచ్చిన నామము, మనుషులు పెట్టిన పేరు కదా. ఈరోజు మనుషులు దేవుడికి దేవతలకు పెడతారన్న పేరు, ఏంటంటో రకరకాల పేరు. మీరు కొవ్వూరు వెళితే అక్కడ గుడి ఉంటుంది, కొవ్వూరమ్మ గుడి అంటారు. రేపమ్మ రాజమండ్రి అమ్మ గుడి వస్తుంది. ఆ తర్వాత ఇంకోటి వస్తుంది. యేసయ్య నామము, చెప్పండి, యేసయ్య నామము ఎక్కడి నుంచి వచ్చింది? దేవునికి స్తోత్రం. ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే తన ప్రజలను వారి పాపము నుండి రక్షించేవాడు. ఆయన దేనికి రక్షిస్తాడు నిన్ను? ఆయన రక్షకుడుగా రుజువు చేసుకున్నట్లు వాక్యంలో. రక్షణ పొందావా? నేను అన్నీ పొందానండి, అన్ని మేళ్ళు పొందానండి, ప్రభు దగ్గరికి వచ్చాను, ఇల్లు కట్టుకున్నామండి, పెళ్ళి అయిందండి, మా అమ్మాయికి అప్పులు తీరినాయండి, చాలా వరకు ఉద్యోగం వచ్చిందండి, మంచిదే. కానీ వీటన్నిటిని మించింది ఏంటి? నువ్వు రక్షణ పొందాలి. రక్షణ ఉచితముగా ప్రభు మనకి ఇచ్చాడు. నువ్వు డబ్బు ఏం ఖర్చు పెట్టక్కర్లేదు, ఎక్కడికో తిరగక్కర్లేదు. ఉన్న పాటున ప్రభు నేను పాపి నేను ఒప్పుకుంటే ప్రభువు ఇప్పటికీ కూడా ఏం చేస్తాడు? ఆయన ఈరోజు రక్షించేటువంటి దేవుడిచ్చిన అవకాశాలు పోగొట్టుకోకూడదు. సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి, నెలలు గతిస్తూ ఉన్నాయి. 2026 ఇంకా కొద్ది కాలంలో ముగించబడబోతుంది. నువ్వు రక్షణ పొందావా? దేవుని బిడ్డ ద్వారా ఈరోజు ఈ అనుభవాలు మనం గుర్తుపెట్టుకోవాలి. సుమారు 44 సంవత్సరాల క్రితం రక్షణ పొందాను. దేవునికి స్తోత్రం. నేను యవనస్తుడిగా ఉండగానే రక్షణ పొందాను. నా యవన జీవితాన్ని ప్రభువు చేతిలో పెట్టాను. ప్రభువా, బ్రతికితే మీ కొరకే బ్రతుకుతాను. ఆ తీర్మానంతో ప్రభు దగ్గరికి వచ్చాను. నేను నా జీవితాన్ని ఆయన సేఫ్ హ్యాండ్స్లో పెట్టాను. యవనస్తులారా,
మీ జీవితాలు పెట్టారా ఆయన చేతిలో? కొంతమంది యవ్వనం అంతా పాపాన్ని ఖర్చు పెట్టి వృద్ధాప్యం వచ్చాక భక్తి చేస్తామంటారు. మా మామయ్య గారు అబ్బాయి ఒకసారి చెరుకు రసం మామిడి పండు తింటున్నాడు. చెరుకు రసం మామిడి వాడు చిన్నోడు, ఒక 7 సంవత్సరాలు అంత వయసు. మామయ్య గారు అబ్బాయి తింటుంటే దగ్గరికి వెళ్ళాను, అబ్బాయి నాకు కూడా కొంచెం పెట్టరా బాబు, నువ్వే తినేస్తున్నావు ఈ చెరుకు రసం, ఈ మామిడి పండు అంత అన్నాను. పెడతానండి అని మొత్తం గుంజంతా తినేసాడు, టెంకంతా చీకేశాడు. ఇంకేం మిగిలింది? ఏం మిగిలింది? ఆ పైది ఆ టెంకే నా చేతులు పెట్టాడు. నేనేం చేశాను తెలుసా మీకు? అక్కడే చెత్తపోగుతో పాడేశాను తీసుకెళ్ళి. యవ్వనమంతా పాపాన్ని ఖర్చు పెట్టి సినిమాలకు షికారు తిరిగి డ్రగ్స్కి అలవాటయ్యి త్రాగుబోతనంలో జీవించి వేశ్యలతో సాంగత్యం చేసి అపవిత్ర జీవితం జీవించి ఏమండి వృద్ధాప్యం వస్తావు ప్రభు దగ్గరికి? అసలు జీవితం ఉంటుందని నమ్మకం ఏమైనా ఉందా? ఈ రోజులో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఈరోజు మిగిలి ఉండగానే, నేడును సమయం ఉండగానే నువ్వు ప్రభు దగ్గరికి రావాలి. ఆగస్టు నెల 9వ తారీఖు ఉండగానే నీవు తిరగాలి ప్రభు వైపు. రేపేమి సంభవించునో చెప్పండి, మీకు తెలియదు. అసలు రేపేం సంభవించు తెలుసా నీకు? అందుకే రేపు అనే దానికి రూపం లేదట. నేను మన బెంగళూరులో ఉన్నాను. మొన్న ఆదివారం క్రైస్తవ సెంటర్లో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. బ్రదర్ నన్ను తీసుకెళ్ళాడు. మేము వెళుతూ ఉన్నప్పుడు కారులో ఎంజీ రోడ్డు ఉంటుంది, మహాత్మా గాంధీ రోడ్డు బెంగళూరులో. అది దాటి కొంచెం ముందుకెళ్ళాక అయ్యగారు ఒకసారి ఈ ఎడంపరకు చూడండి అన్నాడు. చూస్తే బిల్డింగ్, పెద్ద బిల్డింగ్, 6-7 అంతస్తుల బిల్డింగ్ ఉంది అక్కడ. చూశాను నేను. ఏంటయ్యా బాబు ఇది చూపించావు? ఇందులోన ఈ వ్యక్తికి 800 కోట్ల ఆస్తి ఉందండి. 800 crores, తక్కువే లేదు. వెళ్ళుకోమని చెప్పాడు. ఈ మధ్య హెలికాప్టర్ కూడా కొనుక్కున్నాడు ఆయన. ఏముంది? ఆయన ఇంటి మీద హెలిప్యాడ్ ఉంది. హెలికాప్టర్ మీద వెళ్ళి అక్కడ మళ్ళీ దిగుతాడు. బాగానుంది, ఆస్తిపరుడే. మళ్ళీ ఒక విచారకరం వార్త చెప్పాడు. ఏం జరిగిందో తెలియదండి. ఈ మధ్య గన్నుతో పేల్చుకొని, రివాల్వర్తో పేల్చుకొని చచ్చిపోయాడు అతను. యవనస్తుడే, పెద్ద వయసేం కాదు. ఎందుకు? జీవితంలో ఏదో కొరత ఉంది. ఆ కొదువును ఎవరు పూర్చలేకపోయారు. అశాంతి, మనశ్శాంతి లేకపోవడం. మీరు అనుకుంటే చాలా డబ్బు ఉంటే బాగా బ్రతికేస్తాం. డబ్బు ఉంటే ఏం బతకవు. ఈరోజు ధన మోసాలు పెరిగిపోయినాయి మనుషుల్లో. డబ్బు 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 ఉండడం తప్పని నేను అంటలేదు, కానీ అది దేవుని మహిమ కొరకు వాడుతున్నావా? సత్క్రియదనే ధనాన్ని సంపాదించుకున్నావా ప్రభు దగ్గర? చనిపోయాడండి అతను. ఏం తక్కువైంది? ఏం కొరత అయింది? భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. దేవుని బిడ్డదారు. అందుకే ధనము నేను రక్షించదు, నన్ను రక్షించేవాడు ఎవరు? అందుకే ఉన్న పాటున ప్రభువుని అంగీకరించాలి. యేసయ్యను నువ్వు అంగీకరిస్తే నువ్వు దేవుని కుమారుడిగా మారుతావు, అంతే. యోహాను సువార్త 1:12 ఉంటుంది, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ ఆయన పిల్లలొకటికి ఏమి ఇచ్చాడు? ఆయన అధికారం. ఆయన అథారిటీ is given by the Lord Jesus Christ. When you accept the Lord, యేసయ్యను నువ్వు అంగీకరిస్తే ఆయన పిల్లలొకటికి ఏమి ఇచ్చాడు? ఆయన అధికారం. దేవుని బిడ్డలంటే ఏమండి? ఒక అధికారం ఉంటుంది. ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఒక అధికారం ఉంటుంది. ఆ జిల్లా అంతటి మీద ఆయన అధికారం ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక అధికారం ఉంటుంది, రాష్ట్రాన్ని రూల్ చేయడానికి. అయితే దేవుని పిల్లలకు ఏముంటుంది? ఏం అధికారం? ఆయన పిల్లలొకటకు, ఆయన కుమారులొకటకు అధికారం ప్రభు నీకు ఇస్తున్నాడు. సృష్టికర్త అయిన దేవుని కలిగి ఉండడంలో
మనం ధన్యులుగా ఉన్నాం దేవుని బిడ్డ ద్వారా. యేసయ్యను నమ్ముకున్న వాళ్ళు ధన్యులు లోకంలో. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యుదా అన్యుదా? అన్యులు ఉన్నారు లోకంలో. అన్యులు వేరు, ధన్యులు వేరు. దేవుని బిడ్డలు ఎవరు? ధన్యులు. అందుకే దేవుని వాక్యం మనం చూసినప్పుడు ఉన్న పాటున వారు ప్రభువుని ఏం చేశారు? తీసుకుని వెళ్ళారు. ఏ దోనిలో తీసుకెళ్ళినట్టు చదివాం మనం. ఏంటి ఇంత గొప్ప దేవుని, సృష్టికర్త అయిన దేవుని ఒక చిన్న దోనిలో తీసుకెళ్ళారంట. పెద్ద పెద్ద ఓడలు ఉన్నాయి, స్టీమర్లు ఉన్నాయి, క్రూజులు ఉంటాయి. కొన్ని పాశ్చాత్య దేశాల్లో సముద్రాల్లో ప్రయాణం చేసే క్రూజులు ఉంటాయి. క్రూజ్ అంటే షిప్స్, ఓడలు. ఒక్కోటి 5-6 అంతస్తులు ఉంటుంది. కొన్ని వందల మందిని మోసుకెళ్తుంది ఆ యొక్క క్రూజ్. దేశంలోకి చాలా ప్రాంతాలు తిప్పుతారు. ఒక నెల రోజుల వరకు ఆ టూరిజం జరుగుతూ ఉంటుంది. చాలా దేశాల నుంచి వెళ్ళి అమెరికాలో ఆ క్రూజ్ ఎక్కుతారు చాలామంది. అదొక పెద్ద ఒక సిటీ దాకా ఉంటుంది ఆ షిప్ ఎక్కితే. కానీ అక్కడే మరి ఆ యేసయ్యకు ఆ షిప్ ఎక్కిచ్చారు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? చిన్న హృదయాన్ని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. దోనే హృదయానికి సాదృశ్యం దేవుని బిడ్డ ద్వారా. చిన్న దోనిగా ఉండాలని ఆశపడు. ఈరోజు నువ్వు చిన్న దోనిగా ఉన్నావా, లేకపోతే పెద్దగా కనపడుతున్నావా? యేసయ్య నీలో ఉండలేనంత పెద్దవాడుగా ఉన్నావు. నువ్వు పెద్దదానిగా ఉన్నావా? చిన్నవాడి కంటే తగ్గించుకుని హంబుల్నెస్, దీనత్వము, వినయము ఇవి కలిగి ఉండాలి. మరి యేసయ్య ఎంత తగ్గించుకున్నాడు? తన శిష్యుల పాదములు కడిగాడు ఆయన. శిష్యుల పాదాలు కడిగాడండి ఆయన. ఇంకంతకంటే తగ్గింపు ఏంటి? దీనత్వము యేసయ్యలో కనపడుతుంది. పరిచారం చేశాడు ఆయన. ఆయన పరిచారం చేయించుకోవడానికి రాదట. ఏం చేశాడు ఆయన? ఏదో ఒకదో చాలామంది స్వామీజీలు అనేవాడు, బాబాలు అనేవాడు, మఠాధిపతులు, పీఠాధిపతులు పరిచారం చేయించుకున్నారు. కానీ యేసయ్య పరిచారము చేసి. ఈరోజు నీ జీవితం అంత తగ్గింపు ఉందా? దీన మనసు ఉందా దేవుని దగ్గర? దేవుని వాక్యం మనం చూసినప్పుడు మనం ఒక చిన్న దోనిగా మిగిలిపోవాలి. లోకంలో చిన్న దోనిగా ఉండాలి. కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి, చిన్నవి అనే విషయాలు గుర్తు చేసుకుందాం. త్వరగా ఆ విషయాలు మనం చదువుకుందాము. లూకాసు వార్త 12వ అధ్యాయము 32వ వచనంలో ఆ చిన్నది అనేటువంటి మాటల గురించి నేను జ్ఞాపకం చేస్తాను. భయపడకుడి, మీకు రాజ్యం, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది, మీ తండ్రికి ఇష్టమాయను. మీకు చిన్న మంద భయపడకుడి, మీ తండ్రి మీకు రాజ్యము అనుగ్రహించుటకు. యేసు ప్రభు తను నమ్మిన వారిని దేనికి పోల్చారు? చిన్న మంద అంటే నేను ఇంకో మాట కలుపుతున్నాను అక్కడ. గొర్రెల చిన్న మంద. యేసయ్య నమ్ముకున్న వాళ్ళందరూ ఎవరు? వీళ్ళు ఎవరండి? గొర్రెలు. ఆవులు, ఎద్దులు కాదు, పశువులు కాదు, గొర్రెలు సాత్వికమైనటువంటివి. మీరు ఎప్పుడైనా గొర్రె కరిచి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారా? గొర్రె కరుస్తుంది ఎవరినైనా? చాలా సాధు జంతువు, సాత్వికం. ఎద్దు పొడిచిన వాళ్ళు, ఆవు పొడిచిన వాళ్ళు చాలామంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆయన మరి దేవుని బిడ్డలు గొర్రెలు చిన్న మంద. భయపడకుడి, నువ్వు చిన్న మందలో ఉండాలి. దేవుని బిడ్డలు సహవాసంలో ఉండాలి. కొంతమంది మాకే సహవాసం వద్దండి, మేము సంఘం వద్దండి, మేము ఇంట్లోనే ఉంటామండి, ఒంటరిగానే ప్రార్థన చేస్తాం, తోడేది వస్తుంది నీ కోసం. గొర్రెలు మందలో ఉన్నప్పుడు తోడేది భయపడద్దట రావటానికి. ఎందుకు? అక్కడ కాపరు ఉంటాడు, గొర్రెలను కాచే ఆయన ఉంటాడు. దైవ సేవకులు కొన్నిసార్లు మందను కాస్తున్నారు అంటే అర్థం ఏంటి? కాస్తున్నారంటే అర్థం ఏంటి? ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు,
సేవకుడు అంటే చాలామంది అనుకుంటారు తినేసి పడుకుంటారు అనుకున్నారు. ప్రార్థన చేస్తా, దేవుని సంఘం కొరకు ప్రార్థన చేస్తా. ఈ మందలో నువ్వు చేరావా? ఈ మందలో ఉన్నావా నీవు? అందుకే ఇట్ ఈజ్ ఫ్లాక్, డోంట్ ఎఫ్రైడ్, భయపడొద్దు. దేవుని బిడ్డలు భయపడరండి దేనికి? నువ్వు ధైర్యంగా జీవిస్తావు. లోకం సాతానికి భయం కలిగిస్తాడు. ఈ లోకంలో ప్రతిదాన్ని భయపెడతాడు, అధైర్యపరుస్తాడు అనేక మంది జీవితంలో. కానీ నీవు భయము లేనటువంటి వారంగా జీవిస్తున్నావు. భయపడుతున్నావు జీవితంలో? దేనికి భయపడుతున్నావు? ఎవరికి భయపడుతున్నావు? అందుకే దేవుని గ్రంథాన్ని మనం చూస్తుంటే, మీ తండ్రి మీకు రాజ్యమును, చిన్న మందలో చేరిన గొర్రెలాగా ఉండాలి. దేవుని సంఘములో చేరినటువంటి గొర్రెగా బ్రతకాలి నీ జీవితంలో. ఈ మధ్యాహ్న సమయంలో దేవుని బిడ్డ ద్వారా మరి దేవుడు నడుస్తున్నావా? బైబిల్ ఇంకో మంద ఉంది, అది కూడా జ్ఞాపకం చేస్తాను. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము చూడండి, 20 వచనం చదువుదాము. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయంలోనే 20 వచనం చదువుతున్నాము. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభింపగా. 5వ అధ్యాయము దయచేసి 11వ వచనం చదువుతున్నాము. 5:11. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను. ఇందాకేం చెప్పుకున్నాం? చిన్న మంద, గొర్రెల చిన్న మంద. ఇక్కడ పందుల పెద్ద మంద. ఇక్కడ పందులని పెద్ద మందగానే ఉంటాయి. ఏమండి? కొన్నిసార్లు గొర్రెకు ఒకటే దగ్గర 2 పిల్లలు పుడతాయి. గొర్రెలకి, పందులకి 10 పిల్లలను కంటది. ఏమండి? ఆ జీవితం వేరు. అదెంతసేపు డ్రైనేజీలో మురికిలో ఏం చేస్తుంది? ఒకసారి పందిని చివరి టైంలో పట్టుకొని దాన్ని మూతి కట్టేసి, కర్ర కట్టేసి అటొకడు ఇటొకడు మోసుకుంటూ వెళ్తున్నారట. అప్పుడు అది పైకి చూసిందంట. అది అనుకుంటుందంట, ఇన్ని సంవత్సరాలు ఇంతకాలమైంది నా యజమాని ఎప్పుడు నాకు ఇన్ని నక్షత్రాలు ఉన్నాయని సంగతి. ఆకాశం వైపు చూస్తే ఏం కనపడుతున్నాయి? నక్షత్రాలు కనపడుతున్నాయి. దానికి నాకు ఎప్పుడు చెప్పలేదు ఏంటి మా యజమాని? ఎప్పుడు చూసింది? ఇంక చచ్చిపోయి ముందు. బతుకున్నప్పుడు ఎప్పుడైనా పైకి చూసింది? అది బతుకున్నప్పుడు ఎక్కడ చూసింది? ఎక్కడ మురికి గుంటలు ఉన్నాయి, ఎక్కడ సినిమాలు ఉన్నాయి, ఎక్కడ బ్రాందీ షాపులు ఉన్నాయి, ఎక్కడ వేశ్యాగృహాలు ఉన్నాయి, ఎక్కడ చెడిపోయిన స్థలాలు ఉన్నాయి. మనుషులు అక్కడికి క్లబ్బుల వెంట, పబ్బుల వెంట పరిగెత్తారు లోకంలో. ఈ డాక్టర్ గారు నువ్వు 10 రోజుల కంటే బతకం అంటే అప్పుడు ఎవరు జ్ఞాపకం వస్తారు? అయ్యా పాస్టర్ గారిని పిలవండి అయ్యా. అప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడు చాలామందికి. అప్పుడు నీకు వచ్చేది నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను. ఎప్పుడు రావాలా నీకు? నువ్వు బాల్యములో ఉండగానే, యవ్వనములో ఉండగానే నువ్వు దేవుని వైపు తిరగాలి. అక్కడ పందులు పెద్ద మంద మేస్తున్నప్పుడు ఆ పందులు, దురాత్మలు, ఆ యవ్వనస్తు ఉన్న ఆ సేన అనే దయ్యములు దేనిలోకి వెళ్ళిపోయినాయి? పందులోకి వెళ్ళిపోయినాయి. సరే, ఆ సేనా దయ్యం పట్టినవాడు యేసయ్యను అతన్ని ఆ దయ్యాలు గద్దించినప్పుడు దయ్యాలు అడిగినాయి అంట ప్రభువుని, అయ్యా ఈ పందుల్లోకి వెళ్ళిపోయేటట్టుగా ఆజ్ఞాపించాడు మమ్మల్ని. ఎంతకాలం ఇతనులో ఉన్నాం మేము, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి మేము? వెళ్ళిపోండి అంటే 2000 పందులు. ఎన్ని పందులు అంటే ఈ యవనస్తుడు ఎన్ని దయ్యాలు ఉన్నాయి? యవనస్తు ఎన్ని దయ్యాలు? 2000 దయ్యాలు. మీరు అనుకోకండి ఎప్పుడు నాదో దయ్యాలు చేయవని. ఉన్నాయి. అబద్ధం ఒక దయ్యం, కోపం ఒక దయ్యం, సోమరతనం ఒక దయ్యం, అసూయ అనేది ఒక దయ్యం, గర్వం అనేది ఒక దయ్యం. ఇంకా అలా చెప్పుకుంటూ వెళ్తే దయ్యాలు అలవాటు చేయట్లేదు నీకు. ఒక యవనస్తురాలకి భూత వైద్యం చేశారు, చెడుపు పెట్టారు. అప్పుడు పాత మందిరం మల్లికార్జున
దగ్గర చాలా డబ్బు ఖర్చు పెట్టారు. అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు, బోత్ వైద్య దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఆ నద కోడి పెట్టి తీసుకురా, అది తీసుకురా, ఇంత డబ్బు అవుతుందని డబ్బు అంతా తీసుకొని తాళ్ళు కట్టి మంత్రాలు వేసి చేశారు. ఇంకా దయ్యాలు ఎక్కువ పంపించారు. చివరికి ఎవరో చెప్పారట, క్రైస్తవ సెంటర్లో పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి ప్రార్థన చేస్తారు. వాళ్ళేమో డబ్బులేమో అడగరు, ప్రార్థన చేస్తారు. అప్పుడు గానుగ చెట్టు ఉండేదండి మాకు మందిరం ముందు. మీ మందిరంలో పాస్టరమ్మ గారు నేను ప్రార్థన చేస్తున్నా ఆ సమయంలో ఆ దురాత్మ, ఆ దయ్యాలు ఆ గానుగ చెట్టు దగ్గరకు అమ్మాయి వచ్చాక నేను లోపలికి రాను అంటుందంట. ఎందుకు రాదు? దేవుని సన్నిధి అక్కడ ఉంది. చివరికి బలంగా తీసుకొచ్చారు. ఇప్పుడు మోకరించి ప్రార్థన చేశారు. యేసు నామమున ఓ దయ్యమా, దురాత్మ, నేను గద్దిస్తున్నామని కానీ గడగడగడదాడి దొరికిందండి మొత్తం మందిరం అంతా. చివరికి గంట సేపు ప్రార్థన చేస్తే అద్భుతంగా దేవుడు విడిపించాడు. దేవునికి స్తోత్రం. అద్భుతంగా విడిపించాడు. పెళ్ళి అయిపోయింది. ఆ తర్వాత పిల్లలు దేవుడు ఆశీర్వదించాడు. యేసు నామం శక్తివంతమైంది. దురాత్మను గద్దించేటువంటి వాడు యేసయ్య. దయ్యాలు దేవుని స్తుతించినవి అక్కడ. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని దయ్యాలు ఆరాధన అక్కర్దా ప్రభువుకి. దయ్యాలు ఆరాధించడానికి ఇష్టం లేదు. ఎవరు ఆరాధించాలి? నువ్వు ఆరాధిస్తే ఆయనకి ఇష్టం, నువ్వు స్తుతిస్తే దేవునికి ఇష్టం. స్తుతిస్తున్నావా దేవుణ్ణి? దేవుని వాక్యం మనం గమనించినప్పుడు ఆ పందులో పెద్ద మంద సముద్రంలోకి వెళ్ళిపోయి ఊపిరి తిరగ చచ్చిపోయినాయి అంట. నా యేసయ్య ఒక్క యవనస్తుడిని బాగు చేయడానికి 2000 పందులు చనిపోయినా ఎవరు రక్షణ పొందాలని కోరాడు ఆయన. ఒక ఆత్మ విలువ ఎంత? అసలు 2000 పందులు అంటే మరి మనకు తెలుసుకోండి, ఆడకు తెలుస్తుంది మేపేవాళ్ళకి. అంత ధనం వేస్ట్ అయిపోయింది. ఆ పందులు తర్వాత వాళ్ళు యజమానులు వచ్చి, అయ్యా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అయ్యా, మా వ్యాపారం దెబ్బతినేసిందయ్యా. యేసయ్యకు నీ ఆత్మ విలువైంది దేవుని బిడ్డ ద్వారా. ఏదో ఒక ధనము కంటే ఆయన నీ కొరకు చేసిన కార్యం విలువైనటువంటిది. ఈ మధ్యాహ్న సమయంలో దేవుని బిడ్డ ద్వారా గమనిస్తున్నావా? అందుకొరకు గొర్రెల చిన్న మంద భయపడు, చిన్న మంద భయపడకూడని వాక్యం చూస్తాం. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం చూడండి. దేవుని వాక్యంలో రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనంలో షూనేమి రాజు గురించి ఒక మాట రాయబడింది. కావున చదువుకుందాం. మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము పల్ల పీట దీపస్తంభమును ఉంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా వాక్యం మనం చూస్తే షూనేమి రాజు ఎలీషా అనే దైవ సేవకుడు షూనేమి పట్టణం వెళ్ళినప్పుడు ఒక స్త్రీ ఉంది, గనురాజైన స్త్రీ. పేరైతే చదివిన బైబిల్లో ఆయన ఆనరబుల్ ఉమెన్. గనురాజు అంటే ఆమె ఏంటి? ఆమె ఘనత. దైవజనుడిని తన ఇంటిలో చేర్చుకుంది. అయ్యా ఎలీషా గారు, మీరు ఈ పట్టణం వచ్చినప్పుడల్లా మా ఇంటిలో ఉండండి, మా ఇంట్లో భోజనం చేయండి. హాస్పిటాలిటీ, ఆతిథ్యం. ఎంత మంచి మనసు అంటే అదే ఘనత. నీ ధనాన్ని దేవుని కొరకు వాడటమే ఘనత, పరిచర్య చేయటమే ఘనత, ఆతిథ్యం చేయటమే ఘనత. దైవజనుడికి ఆతిథ్యం చేస్తుంది. మీరు మా ఇంట్లో ఉండండి. తర్వాత ఆమె తన భర్తకు చెప్తా ఉంది, మన ఇంటికి వచ్చుచు పోవచ్చున్నవాడు భక్తి కదా. ఈరోజు చాలా భక్తి జనుడు చాలా పెరిగిపోయారు. లోకంలో దొంగలు పెరిగిపోయారు చాలామంది. భక్తి చేయనోళ్ళు నీ ఇంటికి రావడం నీకు నష్టం. భక్తి చేయనటువంటి వాళ్ళు, బంధువులైన ఎవరైనా నీ ఇంటికి రావడం వల్ల నీకు నష్టమే. నేను వెస్ట్ గోదావరి ఏలూరులో పుట్టాను, అక్కడే పెరిగాను కొంతకాలం. మా చిన్న ఆయన ఒక ఆయన, మా అంకుల్, మా నాన్నగారి తమ్ముడు. ఆ తర్వాత మేము ఏలూరు విడిచిపెట్టి కృష్ణా జిల్లా గుడివాడ దగ్గరికి వెళ్ళిపోయాం. మా అమ్మగారు తీసుకెళ్ళిపోయారు, మా అమ్మమ్మ గారు ఊరికి తీసుకెళ్ళిపోయారు.
మా నాన్నగారు సరిగ్గా చూడనందువలన, కుటుంబాన్ని పట్టించుకోనందువలన మా తండ్రి గారు 3 రోజులకు ఒకసారి ఇంటికి వచ్చేవాడు. మా తాతగారు ఆయుర్వేదిక్ డాక్టర్ గారు, ఆయనతో పాటు మా నాన్నగారు వెళ్తే డబ్బు విపరీతంగా వచ్చేది. కొన్ని వ్యసనాలు, క్లబ్కి కార్డ్స్ ఆడేవాడు మా నాన్నగారు. పట్టించుకునేవాడు కాదు. 3-5 రోజులకు ఇంటికి వచ్చేవాడు. పిల్లలు ఏం తిన్నారు, భార్య ఏం తినింది పట్టించుకునేవాడు కాదు. 100 పురుషులు ఉంటారండి, సోమరులు. కుటుంబం అంటే తెలియదు వాళ్ళకి, బాధ్యత లేనటువంటి వాళ్ళు, భారం లేనటువంటి వాళ్ళు. ఆ తర్వాత మా తల్లిగారు మమ్మల్ని మా అమ్మమ్మ గారు ఊరికి తీసుకెళ్ళిపోయారు, కృష్ణా జిల్లాకి. అక్కడే పెరిగాము, అక్కడే చదువుకున్నాం, ఎన్ని జరిగించాం. మా చిన్న ఆయన అనేకసార్లు మా దగ్గరకు వచ్చి, ఆ తర్వాత మా నాన్నగారు రక్షణ పొంది దేవునితో చక్కగా నడుస్తూ ఉండేవాడు. ఆ దేవుని ఆశీర్వాదం కుటుంబం మీదకి వచ్చింది. ఎప్పుడు వచ్చి అప్పులు అడిగేవాడు, అన్నయ్య ఒక 5,000 అప్పి కావాలి, లేకపోతే నేను అప్పు కట్టాలి, చెత్తను చంపేస్తానంటున్నారని అబద్ధాలు చెప్పేవాడు. మా నాన్నగారు జాలిపడి, తమ్ముడు కదా చచ్చిపోతాడేమని 5,000 ఇచ్చేవాడు. అప్పు ఆయన దగ్గర జాపోయిన అప్పు చేసి ఇచ్చాడు. అది తీసుకెళ్ళి మళ్ళీ త్రాగేసి ఆయన కూడా ఇష్టానుసారం జీవించేవాడు. మళ్ళీ నెల తర్వాత 2 నెలలు వచ్చేవాడు, మళ్ళీ అనేవాడు, మళ్ళీ 5,000 అప్పు ఇప్పించమనేవాడు. లేకపోతే ఆ కాలంలో పడి చచ్చిపోతా అనేవాడు. ఒక రకంగా మా చిన్న ఆయన మా కుటుంబం చాలా నష్టం కలిగించి, చివరికి ఆయనే క్షేమాన్ని పొందలేదు. ఆయన కూడా మరి పాడైపోయాడు. చివరికి ఆరోగ్యం కూడా పాడైపోయింది. చివరికి చనిపోయాడు. నీ ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరు? నీ ఇంట్లో అడుగు పెడుతుంది ఎవరు? వాడు దైవుని యందు భక్తి గల వాళ్ళు ఉండాలి. పరిశుద్ధులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటే నీకు ఉపయోగం, నీకు ఆశీర్వాదం. యోసేపు పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు పోతీఫర్ ఇంటికి ఏం కలిగింది? బానిస పిల్లవాడు అండి, ఎక్కడో కొనుక్కున్నాడు. 20 వెండి నాణాలకు ఇష్మాయిల్ అమ్మేశారు, అన్నది అమ్మేశారు. ఆడు తీసుకొచ్చి అక్కడ అమ్మేశారు, పోతీఫర్కి అమ్మేశారు. ఐగుప్తు దేశంలో అడుగు పెట్టగానే, యోసేపు అడుగు పెట్టగానే పోతీఫర్ గృహం అభివృద్ధి చెందిన దేవునికి స్తోత్రం. అతని పశువులు పెరిగినాయి, అతని పరిస్థితులన్నీ కూడా ఆశీర్వదించబడి. ఎందుకు? దేవుని బిడ్డలు ఎక్కడ అడుగు పెడతారో. ఈరోజు చాలామంది క్రైస్తవులు అయితే మేము ఇళ్ళు ఇవ్వమండి, మరి ఎవరికి ఇస్తావు? తాగుబోతులకు ఇస్తావా? దొంగోళ్ళకి ఇస్తావా? వ్యభిచారులకు ఇస్తావా? కొంతమంది అదొక సాతాను ఆ స్వభావాన్ని కలిగిస్తున్నాం. దేవుని బిడ్డలు అడుగు పెడితే నీకేముంది? ఏముంటుంది? ఆశీర్వాదం. ఈ రాజమండ్రి రాకముందు నేను వైజాగ్లో కొంతకాలం సేవ చేశాను. వైజాగ్ అనకాపల్లిలో మేము సంఘం ప్రారంభించేటప్పుడు ఒక అద్దె ఇంటిలో ప్రారంభించాం. మందిరం లేదు, ఒక ఇంటిలో అద్దెకి తీసుకొని ప్రారంభించాం. వెళ్ళి నేను అడిగాను, అక్కడ అద్దెకి అడిగాను, ఏమంటే మీ ఇల్లు అద్దెకి ఇస్తారా? బాబు మీరేం చేస్తారు? నేను దేవుని సేవ చేస్తాను. అయితే ఇయ్యం, మేము పాస్టర్ గారుగా మీరు ఇయ్యం, మేము ఇల్లు ఇవ్వమన్నారు. సరే మేము అద్దెస్తాం కదమ్మా. ఆఖరికి 5-6 ఇళ్ళు అడిగితే ఇవ్వలేదు. అందులో ఒక ఆమంది, అదిగోండి ఆ ఇల్లు అయితే ఇస్తారు, మీరు తప్పకుండా ఇల్లు అడగండి అంది. ఆ ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఏమంటే మీ ఇల్లు అద్దెకి ఇస్తారని చెప్పారు అంటే, వాళ్ళున్న ఇల్లు కాదు, వాళ్ళకు ఇంకో ఇల్లు ఉంది, ఇంకో వేరే, అది చూపించాను. వాళ్ళు ఇల్లు అడిగాను. వాళ్ళు అన్నారు, బాబు మీరు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, మీరు ఊరకనే ఉండండి అంది. ఆ మాటను కానీ నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ముందోడేమో ఇవ్వనన్నారు, ఈమెమంటుంది మీరు అద్దె పోతే ఏమో ఊరకనే కాదులేమ్మా, ఎంతో కొంత ఇస్తాము అద్దె, చెప్పండి. అబ్బాయి మేము ఊరకనే ఉండండి. ఎన్నిసార్లు అదే మాట, ఏమని? ఊరకనే. సరే కొంచెం నాకు నమ్మకం, ఊరకనే ఎందుకు, నేను ఏదో కొంత ఇస్తాం అనుకొని, ఎంతో కొంత ఇస్తానండి. సరే వెళ్ళాము, శుభ్రం చేసి ఆ ఇంట్లో ఆరాధన ప్రారంభించాము. దేవునికి స్తోత్రం. ఆరాధన ప్రారంభించాము. 3 రోజుల తర్వాత చుట్టుపక్కల వాళ్ళు వచ్చి,
మీకు దయ్యాలు కనపడుతున్నాయా అన్నారు. దయ్యాలు కనపడుతున్నాయా అన్నారు. మాకేమి కనపడరు దయ్యాలు. అసలు జరిగింది ఏంటంటే మంచిదండి, బాగానే ఉంది. ఆ అద్దెకి వచ్చిన వాళ్ళకి 2 రోజులు ఉండగానే ఏం కనపడుతున్నాయి, అది ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాడు. అదే అనుకుని నన్ను కూడా అడిగారేమని, దయ్యాలు ఏం కనపడలేదమ్మా బాబు. ఆ తర్వాత ఒక మాట చెప్పాను, ఒకటి దయ్యాలు ఉన్నా మేము అడుగు పెట్టగానే ఏమై ఉంటాయి, ఆ శారదా నది దాటి వెళ్ళిపోయి ఉంటాయి. ఎప్పుడు అనకపోతే శారదా నది ఉంటుంది, అవి వెళ్ళిపోయి ఉంటాయి అన్న. దేవుని బిడ్డ ద్వారా మేము ఆరాధన చేస్తూ వాక్యం చెబుతున్నప్పుడు వాళ్ళే విగ్రహారాధికులైన వాళ్ళే ప్రభు దగ్గరికి వచ్చారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుతో శక్తి ఉందా? దయ్యాలు పారిపోయినాయి అనగా దేవుని బిడ్డ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఏముంటుంది? ఆశీర్వాదం, భద్రత, అభివృద్ధి. పోతీఫర్ ఇల్లు ఏమైంది? మీరు ఆదికాండం 39 అధ్యాయం చదువుతుండే అవన్నీ చదవటానికి టైం కాదు. ఆశీర్వాదం దేవుని సన్నిధిలో నీ జీవితంలో ముందుకు సార్. షూనేమీరాజు ఇంటిలో ఎలీషా అడుగు పెట్టినప్పుడు షూనేమీరాజు ఇల్లు దీవించబడింది. బిడ్డలు లేని కొరత, పిల్లలు లేరు ఆమెకు. ఎలీషా అడుగు పెట్టగానే మరుసటి ఏట నీ కౌగిట ఒక కుమారుడు కలుగుతాడమ్మా అని చెప్పి ఎలీషా చెప్పినప్పుడు ఆమె నమ్మింది. అలాగే ఎవరినిచ్చారు ప్రభు? అంతేనా? ఆమె మరలా తన భర్తతో మాట్లాడి, దైవజనుడు ఎప్పుడు వచ్చినా మన ఇంట్లోనే ఉండాలి కాబట్టి ఒక గది కట్టించింది. ఒక గది కట్టించి ఆ గదిలో మంచము, దీపము, పీట, దీపస్తంభము, అన్ని బల్ల అన్నీ ఏర్పాటు చేసింది. వస్తువులన్నీ ఏర్పాటు చేసింది. ఈరోజు నువ్వు దేవుని మందిరం కొరకు నీ వస్తువు ఏమైనా ఉందా? ఈ మందిరంలో నీ వస్తువు ఏమైనా ఉందా? ఎప్పుడైనా పరీక్ష చేసుకో. నువ్వేమైనా చేయగలిగావా ప్రభువు కొరకు? దేవుని సేవ కొరకు ఏమైనా చేయగలిగావా? నీకు గుర్తుందా ఏదైనా? ఆ దేవుడే మాకు చేయాలి కానండి అన్నీ మేమేం చేస్తాం? నువ్వు కూడా చేయాలి ప్రభువు కొరకు. నువ్వు కూడా చేయటం అవసరమని దేవుని వాక్యం తెలియచేస్తుంది. షూనేమీరాజు చిన్న గది కట్టించిందండి ఎలీషా గారికి. చాలు, యేసయ్యకి నీ జీవితంలో సమర్పించు. ఆనాడు షూనేమీరాజు గృహాన్ని దీవించిన ప్రభువు నీ ఇంటిని కూడా దీవిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రభు కొరకు ముందుకు సాగుతున్నావా? చిన్న ధోనిలో ప్రభువుని తీసుకుని వెళ్ళినట్లు వాక్యంలో చూస్తాం. రాజు 2వ గ్రంథంలో ఒక చిన్నది అనే మాట చూస్తాం. చూడు 5వ అధ్యాయము, రాజు 2వ గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం దేవుని వాక్యంలో. నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలు చిన్నది చెప్పిన మాట అతనికి తెలియచేయగా సిరియా రాజు. కాదండి ఆ మాట మీరు ఇంటికి చదవండి. 5వ అధ్యాయం రాజు 2వ గ్రంథంలో నయమాన్ అనే ఒక ఆర్మీ జనరల్ ఉన్నాడు సిరియా దేశానికి. అతడు సైన్యాధిపతి. కుష్ఠరోగం, పరాక్రమశాలి అని ఉంది బైబిల్లో. కానీ అతడు ఎలాంటి వాడు? అక్కడ వాక్యంలో ఉంటుంది, మీరు ఇంటికి చదివితే. అతడు పరాక్రమశాలి కానీ అతడు కుష్ఠరోగి. గాని అనే దానిలో ఏముంటుంది? ఈ సహోదరుడు మంచివాడే కానీ అప్పుడప్పుడు తాగుతుంటాడండి. ఈ సోదరి చాలా మంచిదే కానీ అప్పుడప్పుడు గయ్యాడితనం చూపిస్తుందండి. గాని అనే దానిలో అందుకే బట్ ఈజ్ ద బిట్ ఆఫ్ పాయిజన్ అన్నారు. అన్నీ చెప్పి గాని అన్నారు అనుకో. వివాహాల్లో కూడా చాలా చెప్తారు, ఈ అబ్బాయి చాలా మంచివాడండి కానీ అప్పుడప్పుడు సిగరెట్లు తాగుతాడండి. అదొకటి చాలు జీవితంలో. ఈ అమ్మాయి చాలా మంచిదే కానీ అప్పుడప్పుడు మగపిల్లలతో మాట్లాడుతూ ఉంటుందండి. పరాక్రమశాలి కానీ అతడు కుష్ఠరోగి. వాడి జీవితంలో పాప రోగం ఉందా? పాప రోగంతో నువ్వు బాధపడుతున్నావేమో.
స్వస్థత కావాలి, నీకు బాగుపడాలి. నయమాను ఇజ్రాయేల్ దేశం నుండి ఒక చిన్నదాన్ని, బైబిల్ చిన్నదాన్ని, టీనేజ్ గర్ల్ అమ్మాయి తీసుకొచ్చాడు, చెర పట్టుకొని తీసుకొచ్చాడు ఆ అమ్మాయిని. పూర్వం రాజులు మరి సైన్యాధిపతులు ఎక్కడికైనా వెళ్ళి యుద్ధం చేసిన తర్వాత చెరపట్టి తీసుకొచ్చేవాడు వాళ్ళని. తన భార్యకు సేవ చేయడానికి ఈ అమ్మాయిని పెట్టాడు, యజమానురాలు దగ్గర పెట్టాడు. ఎవరిని? ఈ యొక్క చిన్నదాన్ని. చూస్తుంది ఈ అమ్మాయి రోజు యజమానిని చూస్తుంటే, ఇతనేంటి పైనేమో లోకంలోనేమో పరాక్రమశాలి, ఇంటిలో ఏంటి కుష్ఠరోగి. అసలు మన బడాయి అంత ఎక్కడ తెలుస్తుంది? బయట కాదు, బయటికి మేసాల మీద వేస్తాడు, అది అంటాడు. ఇంటికాడ ఉంటుంది పరిస్థితి. నీ ఇంటిలో ఎలా ఉన్నావు? నీ ఇంటి పరిస్థితి ఏంటి? నిన్ను గురించి ఏం చెప్తున్నారు ఇంటిలో? నీ భార్య ఏం చెప్తుందో నీ గురించి? నీ భర్త ఏం చెప్తున్నాడు నీ గురించి? నీ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు నీ గురించి? ఈ అమ్మాయి చూస్తుంది రోజు, అయ్యో నా యజమాని, ఆమంటుంది, నా యజమాని బాగుపడవదనని నేనెంతో కోరుచున్నాను. ఈమెకున్న కోరిక ఏంటండి? ఈ టీనేజ్ గర్ల్కున్న కోరిక ఏంటి? తన యజమానుడు నన్ను ఒక మాట చెప్పనివ్వండి, ఈ ప్రపంచంలో ఎవరైనా బాగుపడుతున్నారంటే ఇతరులను బాగు చేస్తారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఒక చెడిపోయినటువంటి వాళ్ళు ఇతరులను చెడగొడతారు. బాగుపడిన వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు? ఇతరులు బాగుపడాలి, రక్షణ పొందాలి, నిత్య జీవం పొందాలి అనేటువంటి ఆశ వారిలో ఉంటుంది. వాస్తవంగా మీరు చెప్పండి, ఈ అమ్మాయికి ఏం కోరిక ఉండాలి? నా యజమాని దుష్టుడు, ఎప్పుడు చచ్చిపోతాడో ఇతను, ఎప్పుడు వెళ్ళిపోతాడు ఇక్కడి నుంచి అనుకోవాలి. అది అనుకోవాలి. నా తల్లిదండ్రులకు నన్ను దూరం చేశాడు అని బాధతో అలాంటి కోరికలు, కానీ కోరలేదు. ఏం కోరింది? నా యజమాని. ఓ చిన్న మాట చెప్పింది యజమానురాజుకి, అమ్మగారు, మా దేశంలో ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళితే నా యజమాని ఏమవుతాడు? ఆ చిన్న మాట పనిచేసిందండి. కొన్నిసార్లు దేవుని మాటలు పనిచేస్తాయి నీ జీవితంలో. ఆయన మాటలకు లోపడాదు నువ్వు. నయమాను లోపడ్డాడు, భార్యకి చెప్పింది, భార్య కూడా చెప్పితే చక్కగా వెళ్ళాడు. ఆ తర్వాత అధ్యాయం చదువుతుంటే నయమాను కుష్ఠరోగం ఏమైంది? నువ్వు చిన్నది చెప్పిన మాట. నువ్వు దేవుని కొరకు ముందు చదువుతున్నావా? డాక్టర్ పాల్ యాంగ్చౌ కొరియా దేశం, దక్షిణ కొరియాలో గొప్ప సేవ చేశాడు. 5 లక్షల మందికి ఆయన మందిరం కట్టారు ఆ రోజుల్లో. ఈ రోజున షియోల్ నగరంలో ఆరాధన జరుగుతూ ఉంది. ఎంతోమంది ప్రతి ఆదివారం ఆరాధనలో పాల్గొంటున్నారు. కొరియా దేశం, నార్త్ కొరియా వేరు, సౌత్ కొరియా వేరు. నార్త్ కొరియా అంటే కమ్యూనిస్టు దేశం, సౌత్ కొరియా దేవుని సంబంధమైన దేశం. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు 2 కొరియాలు కలిసే ఉండేవి, విడిపోయినాయి. అవి ఎందుకు? వేద విధానాలు వేరు. ఆ ఉత్తర కొరియా ఆ కిమ్ జాన్ ఉంగ్ అనేటువంటి ఆయన భయంకరమైన వ్యక్తి. అతను తినడానికి తిండి లేదు ఇప్పుడు అక్కడ ఆ ఉత్తర కొరియాలో. దక్షిణ కొరియా వాళ్ళకే ఉంది భోజనం. ఈనాడు సౌత్ కొరియా ఎంత అభివృద్ధి చెందిందో తెలుసా మీకు? ఈనాడు మనం వాడుతున్న కియా కారులు వాళ్ళగే, శాంసంగ్ టీవీలు వాళ్ళయే, ఎలక్ట్రానిక్స్ చాలా వరకు ఆ సౌత్ కొరియాలోనే తయారవుతూ ఉన్నాయి. దేవుడు ఆశీర్వదించాడు ఆ దేశాన్ని. యాంగ్చౌ అనే ఆయన బౌద్ధ మతానికి చెందినవాడు. 2 ఊపిరితో చెడిపోయినాయి. డాక్టర్ చూసి, నువ్వు చనిపోతావయ్యా, నీ లంగ్స్ పాడైపోయినాయి, టీబీ అటాక్ అయిపోయింది. దగ్గుతుంటే రక్తం కక్కుతుండేవాడు, చాలా డల్గా విచారంగా ఉండేవాడు. ఒకరోజు ఒక పాప, సండే స్కూల్ పాప, ఒక 10 ఇయర్స్ గర్ల్, ఎందుకు ప్రభు అమ్మాయిని ప్రేరేపిస్తే ఆమె అతను రూమ్లోకి వెళ్ళింది. అంకుల్, యేసుప్రభు నమ్ముకో, యేసుప్రభు స్వస్థపరుస్తాడని. కోపం వచ్చిందని. బౌద్ధ మతం చెందినవాడు ఈ యొక్క యాంగ్చౌ గారు.
ఓ క్రిస్టియన్ డాగ్, ఓ క్రైస్తవ కుక్క గెట్ అవుట్ అన్నాడట ఆ అమ్మాయిని. వచ్చేసింది ఇంటికి. మళ్ళీ వారానికి మళ్ళీ వెళ్ళింది. అంకుల్ యేసయ్య నమ్ముకో, యేసుప్రభు నమ్ముకో, యేసుని స్వస్థపరుస్తాడంటే మళ్ళీ రెండోసారి తిట్టాడు ఆ అమ్మాయిని. అదే ఓ కుక్క గెట్ అవుట్. మళ్ళీ మూడవసారి వెళ్ళింది. ఆ బిడ్డకి ఇచ్చిన భారం ఏంటంటే ఈయన గారికి ఏదో చెప్పాలి. మూడవసారి వెళ్ళి అంకుల్ ప్రభువుని నమ్ముకో, యేసయ్య స్వస్థ. అప్పుడు నమ్మాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అద్భుతంగా ఆ టీబీని బాగు చేశాడు. ఆయన 2 ఊపిరితిత్తులు బాగుపడినాయి. ఆ తర్వాత ఆయన పేరు పాల్ యాంగ్చేవ్ అని పేరు పెట్టుకున్నాడు. 5 లక్షల మంది సరిపోయిన మందిరం కట్టి ఈరోజు గొప్ప సేవ. ఇప్పుడు దేవుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు, సేవ జరిగింది. జాన్ వెస్లీ గారు కొరియా వెళ్ళినప్పుడు, ఆ సౌత్ కొరియాలో అప్పుడు ఆయన కలిశారు. పాల్ యాంగ్చేవ్ గారు ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు కలిసి వచ్చారు. దేవుని బిడ్డ ద్వారా ఒక చిన్న బాలిక చెప్పిన సువార్త ద్వారా ఒక గొప్ప వ్యక్తిలో మార్పు వచ్చింది. ఆ వ్యక్తి ద్వారా ఆ కొరియా దేశము దీవించబడింది. చప్పట్లు కొట్టి ప్రభుత్వం. దేవుని బిడ్డలు ఎక్కడ అడుగు పెడుతున్నారు? చిన్న చిన్న వాళ్ళు కూడా దేవుని కార్యాలు జరుగుతాయి అక్కడ. యేసయ్య కోరుకునేది ఏందోనే? ఇప్పుడు చెప్పండి, ఏదోనే? చిన్న ధోనిని కోరుకుంటున్నాడు. నీ చిన్న హృదయంలో యేసయ్యను చేర్చుకుంటున్నావు. యేసయ్యని చిన్న ధోనిలో ఉన్నాడా? యోహాను సువార్త 6వ అధ్యాయానికి రండి. ఇంకొక మాట మనం చదువుదాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాం. 9వ వచనం చదువుతున్నాం. 6:9. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద, ఇక్కడ ఉన్న ఒక చిన్న వాని యొద్ద 5 యవల రొట్టెలు, 5 యవల రొట్టెలు, 2 చిన్న చేపలు, 2 చిన్న చేపలు ఉన్నవి. ఆ భాగాన్ని మనం గుర్తు చేసుకుంటే యేసుప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు 5,000 మందికి ఆహారం పెట్టాడు ఆయన. 3 రోజులు ఉపవాస ప్రార్థన. ఎన్ని రోజులు? అసలు ఒక రోజంతా మీరు ఉండండి, ఇక్కడ ఉపవాస ప్రార్థన పెడుతున్నామంటే ఎంతమంది ఉంటారు? అయ్యగారు ఇప్పటికే ఆకలి ఎక్కువ వేసేస్తుంది, ఎప్పుడు త్వరగా ముగిస్తారని చూసేవాడు కొంతమంది ఉంటారు. 3 రోజులు ఎలా ఉన్నారు వాళ్ళు? ఉపవాసంలో ఉన్నారు. యేసయ్య మాటలు వింటుంటే కడుపు నిండిపోతుందండి. జీవ మాటలు వింటున్నారు వాళ్ళు. దేవుని వాక్యం వింటున్నప్పుడు నీ కడుపు నిండాలి. ఆకలి, శరీర సంబంధం ఆకలి కంటే ఆత్మ సంబంధం అని ఏముండాలా? నేను రక్షణ పొందిన కొత్త రోజుల్లో ఆదివారం భోజనం కూడా మర్చిపోయాడు. నేను ఆరాధనకు వెళ్ళి ఉదయం నుండి ఉదయం 6 గంటలకు వెళితే రాత్రి 11కి ఎప్పుడు ఇంటికి వచ్చేవాడిని. అప్పుడు విజయవాడలో మా పెద్దమ్మ గారి ఇంట్లో ఉండేవాడిని. నేను ఉద్యోగం చేసిన రోజులు అవి. మా పెద్దమ్మ గారు అడిగేది, అబ్బాయి భోజనం చేయటకు రాలేదే, ఎక్కడున్నావు? చేసేసాను పెద్దమ్మ గారు. చేయలేదు, కానీ చేసినట్లుగానే ఏమయ్యేది? రోజుకు 4 సార్లు తిని మళ్ళీ అనుమానం కొంతమంది తిన్నానా లేదా. ఉపవాసం ఉన్నారు. అసలు నన్ను ఒక మాట చెప్పనివ్వండి, నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తే ఉన్న జబ్బులు కూడా తగ్గిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తిండి ఎక్కువైపోయి జబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు తిండి ఎక్కువైపోయి జబ్బులు వస్తున్నాయండి. తినొద్దని అంటుంది అది నేను, కానీ తిండిపోతాను నీలో ఉండకూడదు. మేము మితముగా తినటం అలవాటు చేసుకోవాలి. ఈరోజు డాక్టర్లు చెప్పేది అదే, తక్కువ తినండి, మితముగా ఉండండి. మా తెచ్చిన సహోదరుడు బిర్యానీ తింటాకి బొంబాయి వెళ్ళిపోయాడు. రాజమండ్రి నుండి బిర్యానీకి రాజమండ్రి దొరకదా? అక్కడేదో స్పెషల్ అంట. ముంబైలో స్పెషల్, హైదరాబాదులో కూడా ఏముంది? బిర్యానీ. ఖాళీ ఉండదు అక్కడ, తినడమే. దేవుని బిడ్డ ద్వారా గమనించండి. 3 రోజులు ఉపవాస ప్రార్థన. కాకినాడలో ఒక సోదరి టీబీతో బాధపడేది, టీచర్. ఆమె మెక్లారిన్ హై స్కూల్ దగ్గర వాళ్ళ గృహం. సిబిఎం స్కూల్లో మేము మీటింగ్స్ పెడితే టీబీ
లంగ్స్ పాడైపోయినాయి. ఎవరో చెప్పారు, ఇక్కడ వాక్యం చెప్తున్నారు, వెళ్ళండి లేదమ్మా యేసుప్రభు నమ్ముకుంటే మంచిది, స్వస్థత వస్తుంది అంటే వచ్చింది. 3 రోజులు అలాగే ఉండిపోయింది అక్కడ. ఏమండి, 3వ రోజున దేవుని వాక్యం విన్నప్పుడు చాలా పశ్చాత్తాపం వచ్చింది ఆమెలో. కన్నీటి ప్రార్థన చేసింది. దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. ముందు డాక్టర్ అయితే నీ లంగ్స్ పాడైపోయినాయని ఎక్స్రే స్కానింగ్ ఏదో చూపించారు. ఆ తర్వాత వెళితే ఆ రెండవసారి స్కానింగ్లో ఆ లంగ్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి. చప్పట్లు కొట్టి ప్రారంభం మార్చాను. నువ్వు దేవుని వైపు తిరిగితే శారీరకంగా నిన్ను స్వస్థపరిచేవాడు ఆయన. ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు ప్రభువు. యేసు ప్రభు 3 రోజుల తర్వాత చెప్తున్నాడు, ఆహారం పెట్టండి. వచ్చిన వాళ్ళకి ఎంతమందికి? అక్కడ వాక్యం చూస్తే 5,000 మంది పురుషులు అని ఉంది. అసలు 5,000 పురుషులే 5,000 మంది అయితే స్త్రీలు ఎంతమంది ఉంటారు సాధారణ? మీరు ఎప్పుడైనా చూడండి, స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటుంది, పురుషులు తక్కువ. అయితే క్రైస్తవ సెంటర్లో సమానంగానే ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమానంగా ఉంటారు. కొంతమంది పురుషులకి అక్కడ భక్తి రోజుల్లో నువ్వు వెళ్తున్నావుగా, నీ భార్య వెళ్తే నువ్వు వెళ్తావు పరలోకానికి, నీకు వద్దా పరలోకం వద్దా? నువ్వు రక్షణలో ఎదగొద్దా? నువ్వు ఎంతసేపు తినేసి నిద్రపోతున్నావా? 5,000 మంది పురుషులు, 10,000 మంది స్త్రీలు. మరి ఒక్కొక్క ఆమెకి 2 పిల్లలు అనుకో. అక్కడ ఆడెంతమంది? 20,000 మంది. 5 + 10, 10 + 20 ఎంతమంది? 35,000 మంది ఉన్నారు అక్కడ. మరి ఎందుకో నాకు తెలియదు, 5,000 మందే లెక్కకు వచ్చారు. మిగతా వాళ్ళని ఆడెవరాళ్ళు? పురుషులు అని ఉంది వాక్యంలో. అంటే స్త్రీ వద్దా? మరి ఆడ ఎక్కట్టొద్దా? బైబిల్ ఎందుకు స్త్రీలను మర్చిపోయారు? ఆ మాట నేను మీకు గుర్తు చేస్తాను. 5,000 మంది పురుషులు అంటే మగ సిరి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. అవి ఆడవాడు కావచ్చు, మగవాడు కావచ్చు, మగ సిరితనం కలిగినటువంటి వాడు, దేవునితో పోరాడి గెలిచినటువంటి వాడు. అది మగతనం, అదే పురుష యొక్క అనుభవం. అది దేవునితో ఎవరు పోరాడుతున్నారు, ప్రార్థనలో ఎవరు పోరాడుతున్నారు, దేవుని సహవాసంలో ఎవరు పెరుగుతున్నారు, వాళ్ళే రేపు పరలోకం లెక్క. మిగతా వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోవడమే. అందుకే నువ్వు రక్షణ పొందాలి. దైవ సహవాసం నీకు ఉండాలి. దేవుని బిడ్డలతో సహవాసం నీకు ఉండాలి. కనుక మనం భోజనం పెట్టాలన్నాడు ప్రభు. శిష్యులు అడిగాడు, వాళ్ళు ఏమంటున్నారు? ప్రభు అన్నీ విడిచిపెట్టి వచ్చాము. పేతురు గారు అన్నాడు, చేపలు పడడం మానేసి వచ్చాను ప్రభు, నా జేబులో ₹1 కూడా లేదు. షెకెల్ రూపాయలు కాదు, ఇజ్రాయేల్ కరెన్సీని షెకెల్స్ అంటారు ఇప్పటికీ. ఒకసారి పేతురు అన్నాడు, ప్రభు పన్ను కట్టమంటున్నారు మీకు నాకు, మరి ఎలా కట్టాలి ప్రభు? నేను విడిచిపెట్టి వచ్చాను. మరి యేసు ప్రభు దగ్గర డబ్బు సంచి లేదు చెప్పాడు. సముద్రంకి గాలం వేయి, ఒక చేప పడుతుంది, దాని నోటిలో షెకెల్ ఉంటుంది. అప్పుడు నీకు ఒక అరషెకెలు, నాకు ఒక అరషెకెలు. ఏం కట్టేది? పన్ను కట్టే. ట్యాక్స్ ఇప్పుడు కూడా ట్యాక్సెస్ కడుతున్నాంగా మనం. కడుతున్నారా? కడుతున్నాం. హౌస్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, ఇంకా ఇన్కమ్ ట్యాక్స్. ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ కూడా కడుతున్నాం. కట్టేయి అన్నాడు. పేతురు వెళ్ళాడు, చేప వేసే గాలం, చేప దొరికింది. ప్రభు ఆజ్ఞాపించాడు దేనికి? మరి అది ఎప్పుడు మింగిందో షెకెలు, ఆ చేప ఎప్పుడు మింగిందో అదే వచ్చింది. మరి ఆయన గాలం వేస్తే ఎన్నో చేపలు ఉంటాయి, మరి అదే వచ్చింది, గాలానికి పడింది. ఆ చేపను షెకెలు ఉంది. అరషెకెలు నీకు. యేసు ప్రభు కూడా ప్రభుత్వాన్ని గౌరవించాడు. దేవునికి స్తోత్రం. అధికారాన్ని గౌరవించాడు యేసయ్య. పన్నులు కట్టొద్దని చెప్పలేదు ఆయన, అందుకే ఇప్పుడు మీరు యెరూషలేం వెళితే హోల్లాండ్ జాన్విస్ గారు తీసుకెళ్తారు కదా, ఆ గలిలయ సముద్రం ఒడ్డున ఒక హోటల్ ఉంటుంది. అక్కడ భోజనం పెడతారు మధ్యాహ్నం టైంలో. ఆ ఎదినోళ్ళు అందరికీ చేపేస్తారు. దాన్ని పీటర్ ఫిష్ అంటారు. పీటర్ ఫిష్
అంటే పేతురు గారికి దొరికిన చేప అది ఎంతో పెద్దది కాదు, ఇంతే ఉంటుంది. అందరికీ వేస్తారు. మరి ఎన్ని చేపలు ఎదురుడు అంటే కొన్ని 100 మందికి కూడా ఒక్కో చేప వడ్డిస్తారు మనం పెట్టి ఆహారంతో పాటు. మా పాస్టరమ్మ గారు నేను వెళ్తే మరి ఆమెకి వేశారు, నాకు వేశారు. మరి మాకు తినదు, ఆమెకి వేయలేదు. ఇంకా ఆమె అడిగితే నేను తిను నాకు వేసేయమన్నాను. ఆ 2 నేను తినేసాను. వెజిటేరియన్ శోధనం మనకి చాలా లాభమే. షెకెళ్ళు దొరుకుద్ది, జాగ్రత్త. దేవుని సన్నిధిలో నువ్వు దేవునికి లోబడితే, ఆయన మాట చెప్తే నీకేం దొరుకుద్ది? షెకెల్. నీ అవసరం తీరుస్తాడు ప్రభు, ఆహారం పెడతాడు నీ జీవితంలో, పోషించే దేవుడు ఆయన. ఆ తదుపరి ఆహారం పెట్టాడు ఆయన. 5,000 మంది పెట్టడానికి ఒక కారణం ఉంది. వెతికాడు ఆంద్రేయ, ఎవరి దగ్గర ఏమైనా ఉందా, ఎవరి దగ్గర ఏమైనా ఉందా అడిగితే ఎవరిస్తారండి, మేమేమి యేసుప్రభు దగ్గరికి వచ్చాము, ఆయన ఏదో పెడతాడని వస్తే మా దగ్గర అడుగుతున్నామేంటి అనుకున్నారు. ఒక చిన్నవాడు అంకుల్, నా దగ్గర ఎన్ని ఉన్నాయి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి నా దగ్గర. అసలు పిల్లలు మీరు చెప్పండి, పిల్లలు ఇస్తారు ఎప్పుడైనా? మన ఇచ్చి తీసుకుంటారు, కానీ ఈ పిల్లవాడిలో ఉన్న సమర్పణ నా దగ్గర ఉంది అంకుల్. వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే, యేసుప్రభు దీర్ఘ ప్రసంగిరా బాబు, ఆయన మొదలెట్టాడు 3 రోజులు వాక్యం చెప్తాను ఉంటాడు, నీకు ఆకలి వేస్తే ఈ 5 రొట్టెలు 2 చేపలు కాస్త తింటా ఉండు, మరి కొంచెం ఆకలి అంటే అందుకు ఇచ్చింది వాళ్ళ అమ్మ. వీడు కూడా మర్చిపోయాడు, ఆయన మాట్లాడుతుంటే ఏం మర్చిపోయాడు? ఆహారం మర్చిపోయాడు. సరిగ్గా సమయం వచ్చింది, యేసయ్య అడగగానే నా దగ్గర ఉందన్నాడు. దేవుని బిడ్డ ద్వారా ఆ చిన్నవాడి యొక్క సమర్పణ ఎంతమందిని పోషించింది? ఎంతమందిని? ఇందాక చెప్పుకున్నాగా, అంతమందిని. నీ సమర్పణ ఏది? ప్రభునికి ఇచ్చిన దానిలో దేవునికి నువ్వు చేయగలుగుతున్నావా? ఆ తర్వాత 12 గంపలు ఎత్తారంట. ఆ మొక్కలన్నీ ఎంత మిగిలినాయి? ఎన్ని మిగిలినాయి? నేను అనుకుంటున్నాను ఆ పిల్లవాడిని పిలిచి ఈ 12 గంపలన్నీ ఎవరికి ఇవ్వండి, ఆ పిల్లవాడికి ఇచ్చి. అతనిచ్చింది 5 రొట్టెదే, కానీ యేసయ్య దాన్ని ఆశీర్వదించినప్పుడు 12 గంపలు పైకి ఎత్తబడినాయి. పరిపూర్ణత, సమృద్ధి. యేసయ్య దగ్గర ఏముంది? ఆశీర్వాదం, సమృద్ధి ఉంది జీవితంలో, కొరత లేదు. ఈరోజు నువ్వు ఆయన దగ్గరికి వస్తున్నావా? అందుకే చిన్న దోణి యేసయ్యను తీసుకుని వెళ్ళారు. చెప్పండి, నేను 4 విషయాలు చెప్పాను. చిన్న మంద భయపడొద్దు అన్నాడు. తర్వాత ఏం చెప్పాను నేను? చిన్న గది కట్టించింది షునేమీరాదు. తన ఇల్లు దీవించబడింది. చిన్నది చెప్పిన మాట నయమాన్ని ఏం చేసింది? స్వస్థతలోకి, కుష్ఠరోగాన్ని మాన్పించింది. ఒక చిన్న బాలుడు ఇచ్చిన సమర్పణ 5,000 మందికి సరిపోయే చిన్న దొనలో తీసుకెళ్తా ప్రభుని. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఆ చిన్న దోణి మీద పెద్ద తుఫాను రేగింది. ఏమొచ్చింది? దోణి చిన్నది, వచ్చిన తుఫాను. కొన్నిసార్లు దేవుని బిడ్డల మీద కొన్ని తుఫానులు వస్తాయి, శ్రమలు వస్తాయి, తుఫాను వంటి గాలులు వస్తాయి. భయపడవద్దు, ప్రభు మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన అక్కడ నిద్రపోతూ ఉన్నాడు. యేసు ప్రభు వారు ఎప్పుడు తలవాల్చి నిద్రపోయినట్లుగా బైబిల్ ఎక్కడ చూడము. 2 చోట్ల మాత్రం చూస్తామండి. బైబిల్ 2 చోట్ల రాయబడి నిద్రపోయినట్టు. ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, గ్రామాలు తిరుగుతున్నాడు, స్వస్థపరుస్తూ ఉన్నాడు, అన్నీ చేశాడు, కానీ ఆయన ఎక్కడ నిద్రపోయినట్టు లేదు. కానీ 2 చోట్ల నిద్రపోయాడు. ఒకటి దోణి అమరమున గలిలయ సముద్రంలో నిద్రపోతున్నాడు. విశ్వాసు ఈ యొక్క శిష్యులను పరిశోధించాడు. ఆయన నిద్రపోతున్నాడు, నాకు తెలియదా తుఫాను వస్తుందని? పరిశోధించాడు. విశ్వాసం ఎంతవరకు అని చూశాడు. సరే, వాళ్ళు ప్రభావం నశించిపోతున్నాం అనగానే
ఆయన లేచి సముద్రమును గాలిని, జీవితంలో వచ్చే తుఫాను, జీవితంలో వచ్చేటువంటి శ్రమలు, జీవితంలో వచ్చే పరిస్థితులు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఏమండి కొన్నిసార్లు ఎవరి సూటిపోటి మాటలు, ఇరుగు పొరుగు వారు చెప్పే సూటిపోటి మాటలు, నిందలు, ఇలాంటి ఎన్నో వస్తాయి జీవితంలో. అన్నిటినీ గద్దించేవాడు ఎవరు? నా యేసయ్య నీలో ఉంటే క్రైస్ట్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. యేసే జవాబు. ఆయన అన్నిటికీ ఏం చెప్తాడు? ఆయన ఈరోజు నమ్ముతున్నావు ప్రభుని? యేసయ్య నీలో చేర్చుకుంటే పెద్ద తుఫానులు కూడా ఆగిపోయినాయి, సమస్యలు ఆగిపోయినాయి జీవితంలో. దేవుని బిడ్డ ద్వారా ఎదురు చూద్దాం ప్రభు కొరకు. యేసయ్య తలవాల్చిన స్థలము దోణి అమరములో ఉన్నాడు. రెండవదిగా ఆయన చివరగా తలవాల్చింది కల్వరి శిలువలో తలవాల్చాడు. దేవునికి స్తోత్రం. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను చెప్పి ఆ శిలువ మీద తలవాల్చాడు. మన రక్షణ కొరకు, మన విడుదల కొరకు, మన క్షేమం కొరకు నా యేసయ్య తలవాల్చాడు. ఈరోజు నన్ను పిలుస్తున్నావా? భయపడొద్దు. కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు. ప్రభు కొరకు ఎదురు చూద్దాం, ప్రభు కొరకు జీవించు. అందుకే దేవుని బిడ్డలు 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి ఆ వాక్యం చదవండి. నేను ముగింపులోకి వస్తున్నాను. రోమాపత్రిక 5వ అధ్యాయానికి రండి. దేవుని వాక్యంలో 12వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అపోస్తులైన పౌలు ఒక మాట మనకు గుర్తు చేస్తున్నాడు. దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు 12వ అధ్యాయము 13వ వచనం చూడండి. దేవుని వాక్యంలో పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి, మిమ్మల్ని హింసించు 11వ వచనం, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. చదవండి 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి. దేవుని బిడ్డలు ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పండి. వాక్యం 12వ వచనం ఏమో చదివాం మనం. ఏం చదివాము? నిరీక్షణ గలవారై ఒక నిరీక్షణతో బ్రతకాలి. సాతాను నిరాశ కలిగిస్తాడు జీవితంలో, డిస్కరేజ్మెంట్. ఇక నీ పని అయిపోయింది, నువ్వేం చేయలేవు అని బలహీనపరుస్తాడు సైతాన్. ప్రభు ఏమంటున్నాడు? నిరీక్షణ గలవారై సంతోషించాలి, ఆనందించాలి జీవితంలో. దేవుని బిడ్డ ఎప్పుడు విచారించకూడదు ఏ విషయంలో కూడా. ఎప్పుడు ఎలా ఉండాలా? సంతోషించాలి. నేను ఉదయం కూడా చెప్పాను. నేను ఫస్ట్ వర్షిప్లో మేము సేవ ప్రారంభించినప్పుడు డబ్బులు ఉండేవి కాదు, ఒకసారి ఆహారం ఉండేది కాదు. మా 3 పిల్లలకి ఉన్నది పెట్టి దైవ సేవకురాలు నేను ఇంకా రోజంతా ప్రార్థనే, ఉపవాస ప్రార్థన. భోజనం ఉండేది కాదు. ఒకరోజు కాదు, కొన్ని రోజులు ఒక్కొక్కసారి అలాగే ఉండేవాడు. సార్ ఆమె ఎంతో భారంతో, ప్రభు మీ సేవకు వచ్చాము, ఎన్ని శ్రమలు వచ్చినాయి, ఎన్ని కష్టాలా, ఆర్థిక ఇబ్బందులా, అనేక పరిస్థితులు. ఇంటద్ది కట్టలేకపోయేవాడు, కొన్నిసార్లు లేట్ అయిపోతూ ఉండేది. ఏంటి ప్రభా అని కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆమెతో మాట్లాడాడు ఒకరోజు. అమ్మ, యెహోవా షాపు పక్కనే ఉంది, నీకేం కావాలో తెచ్చుకో అక్కడ అన్నాడు. యెహోవా షాపులు ఉన్నాయా రాజమండ్రిలో? ప్రభు బలపరిచాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మా ప్రతి అవసరం తీర్చాడు. హల్లెలూయా. ఈ రోజుకి అదే దేవుని బిడ్డ ద్వారా నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. అందుకే వాక్యం నిరీక్షణ గలవారే ఎలా ఉండదు, నువ్వు నిరీక్షణతో బ్రతకాలి. లోకంలో సంతోషంగా ఉండాలి, ఆనందంగా జీవించు, నీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. చాలా కుటుంబాలు నాడు దుఃఖం, విచారం. ఎందుకండి సూసైడ్ చేసుకుంటున్నారు, ఆత్మహత్యలు ఎందుకు వస్తున్నాయి? సంతోషం. నిరీక్షణ గలవారై సంతోషించచ్చు, శ్రమయందు ఓర్పు గలవారు. ఏముండాలి శ్రమల్లో? ఓర్చుకోవాలి. 9 నెలలు నిండిన తర్వాత
స్త్రీ బిడ్డను కనేటప్పుడు నొప్పుదు, తట్టుకోదని నొప్పుదు. పూర్వం మరి ఇప్పుడంటే ఈ సిజారియన్ ఆపరేషన్స్ వచ్చేసినాయి, కానీ పూర్వం ఏంటండి నొప్పులు పడి బిడ్డను కనేవాడు. డాక్టర్ అమ్మగారు వాళ్ళు అనేవాడు, అమ్మ కొంచెం ఓర్చుకో. ఎప్పుడు దాకా ఓర్చుకోవాలి? ఆ బిడ్డ చేతిలోకి వచ్చే వరకు ఓర్చుకోవాలి. అలా ఓర్చుకోగానే ఆ తల్లి బిడ్డను చూడగానే ఈ శ్రమ అంతా మర్చిపోద్ది. దేవునికి స్తోత్రం. ఆ శ్రమ అంతా మర్చిపోద్ది. ఆ తల్లి శ్రమలు వస్తాయి. శ్రమ యందు ఏముండదు నీకు? ఓర్చుకుంటున్నావా? సహనం ఉందా జీవితంలో? ఈనాడు సహనం దాకే కుటుంబాలు పాడైపోతావు. శ్రమ యందు ఓర్పును, ప్రార్థన యందు పట్టుదల. ప్రార్థన చేయాలి. పట్టుదలతో ఏం చేయాలా? ప్రార్థన చేస్తున్నావు. ప్రార్థన ఏదో ప్రార్థన అంటే 2 నిమిషాలు చేసి ఆమెను అంటున్నావు. అవసరమైతే ఈ రాత్రంతా ప్రార్థన చేస్తానండి. ఈ రాత్రంతా ప్రార్థన చేస్తాం. పట్టుదల ఉండాలి. పట్టుదల నీకు ఉన్నట్లయితే కార్యాలు జరుగుతాయండి. పట్టుదల ప్రార్థన. ఈనాటిదే ప్రభువుని ఆహ్వానిస్తావా? ప్రభువుని కదిగిన వారంగా ముందుకు సాగిపోతామా? యేసయ్యను మన హృదయంలో దాచుకుందాం, దోనిలో పెట్టుకుందాం. మన జీవితంలో ఆయన నడిపిస్తాడు. జీవితం అంతా మరణం వరకు నడిపిస్తాడు. నిత్య జీవంలోకి చేరుస్తాడు ఆయన. అదే నిరీక్షణ. ఆ నిరీక్షణతో బ్రతుకుదాం మనం. సాధు సుందర్ సింగ్ జీవిత చరిత్రలో చాలా విషయాలు రాయబడినాయి. ఆయన ఒకసారి టిబెట్ అనే దేశం, పంజాబ్ నుంచి టిబెట్ అనే దేశం సువార్త చెప్పడానికి వెళ్తున్నాడు. అడవిలో వెళుతుంటే ఒక పెద్ద మహావృక్షం, ఒక 100 సంవత్సరాల చెట్టు ఒకటి ఉంది, కనపడిందంట ఆయన. అక్కడ ఒక దృశ్యాన్ని చూశాడు ఆయన, ఆశ్చర్యపోయాడు. ఆ చెట్టు మీద 2 పక్షులు నివాసం చేస్తున్నాయి. ఒక ఆడపక్షి, మగపక్షి నివాసం చేస్తున్నాయి. అవి గ్రుడ్లు పెట్టి పిల్లలను చేసి వాటికి ఆహారం తీసుకురావాలని అడవిలోకి వెళ్ళగానే ఎవరో వచ్చి ఆ పిల్లలను తినేస్తున్నాయి. ఆ గుడ్లు తినేస్తున్నాయి. ఇంతకీ ఏంటంటే విషయం, ఒక నాగుపాము, మహాసర్పము చెట్టు కింద ఆ పుట్టలో ఉండి వెళ్ళిపోగానే వచ్చి పైకి వచ్చేసి ఆ పిల్లలను మింగేస్తుంది, గుడ్లు తినేస్తున్నాయి. మళ్ళీ ఒకసారి అవి పిల్లలను పెట్టి కనిపెడుతున్నాయి. ఈరోజు ఎవరు, ఏ శత్రువు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ మా పిల్లలు తినేస్తున్నారని అనుకున్నప్పుడు ఈ పాము పైకి వస్తూ ఉంది. పాము, సర్పం, మహాసర్పం పైకి వస్తుంది. పోరాడుతున్నాయి 2. అయ్యో, ఇదేనా మా బిడ్డలను తినేస్తుంది, గుడ్లు తినేస్తుంది. అప్పుడు వెంటనే 2 పక్షులు పోరాడుతున్నాయి దాని, కానీ వీటి బలం సరిపోవట్లేదు. పక్షులు ఏం చేయగలడు? మహాసర్పాన్ని అది ఇంకా పైకి వచ్చేస్తుంది. పైకి వచ్చేస్తున్నప్పుడు సగం దూరం వచ్చేసింది. అందులో ఒక పక్షి ఎగిరిపోయింది అక్కడి నుంచి. ఎక్కడికి వెళ్ళిపోయింది అది. 2వ పక్షి మాత్రం దీంతో పోరాడుతుంది. అసలు 2 పోరాడినప్పుడే పామును వెళ్ళగొట్టడే పోయినాయి. ఒకటే చేస్తుంది, కానీ పోరాడుతుంది. దగ్గర పైకి వచ్చే టైంలో ఆ 2వ పక్షి బయటికి వెళ్ళి ఒక కర్ర పుల్లను నోట ఖర్చుకొని వచ్చింది. వచ్చి ఆ గూట్లో వేసింది. గూట్లో వేసిన తర్వాత ఇక 2 పోరాటం మానేసినాయి. 2 పోయి ప్రశాంతంగా కూర్చున్నాయి గూట్లో, ఆ పక్షి గూడులో. ఈ పాము పైకి వస్తున్నప్పుడు పిల్లలు అరుస్తున్నాయి. దేవుని బిడ్డ ద్వారా సర్పంలోని పైకి వచ్చేసింది. తన నోరు తెరిచి ఆ పిల్లలను తినడానికి ప్రయత్నం చేసినప్పుడు దానికి ఒక కరెంటు షాకు తగిలింది. వెంటనే భయపడిపోయి ఆ మహాసర్పము తలకాయ కిందకి వంచి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పరిగెత్తేసింది. దేవునికి స్తోత్రం. ఏం జరిగిందో తెలుసా మీకు? మేము ఎంతకాలం పోరాడినా మా వలన మా శక్తి సరిపోవట్లేదు.
మా బలం సరిపోవటం దీన్ని ఓడించటానికి, దీనికి విరుగుడు ఏంటి అని గ్రహించినాయి. పాముకు విరుగుడు పొదను తీసుకొచ్చింది అది. ఎప్పుడైనా తెల్ల వేసర అంటారు, తెల్ల వేసర త్రాచుపాముకి పెడితే ఎంత పౌరుషంగా పాము అయినా అలాగ చప్పబడిపోద్ది, అంతకేం చేయదు అది. ఇప్పుడు ఏం తీసుకొచ్చింది? అడవిలోకి వెళ్ళి అది తీసుకొచ్చి అక్కడ వేయగానే సర్పము భయపడి పారిపోయింది. దేవుని బిడ్డలారా, సుందర్ సింగ్ గారు అంతా చూసి, ఆహా, ఈ పక్షులకి ఎంత జ్ఞానం. ఆ తెల్ల వేసర అక్కడ వేసి తమ బిడ్డదను కుటుంబాన్ని ఏం చేసినాయి? కాపాడు. ఆటుకున్న జ్ఞానం మనుషులకు లేదే ఈ రోజుల్లో. నీ జీవితం అనే సంసారంలో యేసు క్రీస్తు అనే ఆ తెల్ల వేసరను వేయగలిగితే, ఆ గూట్లో వేయగలిగితే శత్రువు పారిపోతాడు. దేవునికి స్తోత్రం. శోధనలు పారిపోతాయి జీవితంలో, సమస్యలు పారిపోతాయి నీ జీవితంలో. సోదరి సోదరుడా, క్రైస్ట్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. ఆయనే జవాబు. చేర్చుకుందాం ప్రభు. అయ్యా, నువ్వు నాలో ఉండాలయ్యా, నా ఇంటిలో ఉండాలయ్యా, నా జీవితంలో ఉండాలి. నన్ను నడిపించు ప్రభు, నన్ను ఏదుబడి చేయి ప్రభు. చెప్పు ప్రభు బలపరుస్తుంది. చిన్నపడండి, ప్రార్థన చేద్దాం. చిన్న దోణిలో ప్రభువుని తీసుకెళ్ళారు, చిన్న దోణిలో ప్రభువుని తీసుకెళ్ళారు. ఈరోజు తీసుకెళ్తావా? యేసయ్య, మీరు మాతో రావాలి నాయన. యేసయ్య, మీరు మాతో రావాలి ప్రభువా. చెప్దాం ప్రభువుతో, చెప్దాం ప్రభువుతో ఈ సమయంలో. చెప్పండి, యేసయ్య నువ్వు నాతో రండి, మా దోణిలో ప్రయాణం చేయండి, మా దోణిలో ఉండండి ప్రభు అని అందరూ ప్రార్థన అందరూ ప్రార్థన చేద్దాం. మీ 2 చేతులు పైకి ఎత్తండి. లిఫ్ట్ యువర్ హ్యాండ్స్. చేద్దాం ప్రార్థన, చేద్దాం. అందరూ చేయండి. ఒకటి జీవితం ఇంత కదా, యేసు ప్రభు లేడా హృదయంలో, నీ గృహంలో లేడా యేసయ్య? చేర్చుకో. చిన్న చిన్న దోణిలో ఆయన తీసుకెళ్ళారు. ఓ చిన్న విషయాలు ఎన్నో విన్నాం మనం. చిన్న విషయాలు, చిన్నది చెప్పిన మాట ఒక పరాక్రమశాలి నయమాన్ని మార్చింది. షునేమిరాజు చిన్న గృహంలో ఆ చిన్న గది కట్టించి ఎలిషాను చేర్చుకుంది. చేద్దాం. ఈరోజు ఆయనతో సహవాసం చేద్దామా? ప్రభు మన ప్రేమిస్తున్నాడు. అయ్యా, మీరు మాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. అందరూ ప్రార్థన, అందరూ చేయండి. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, అందరూ పాడదాం. నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా,